ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం రోడ్డు ప్రమాదాల నిర్వహణ ధ్యేయంగా హైదరాబాద్లో ఒక అద్భుతమైన వినూత్న కార్యక్రమం జరిగింది. సికింద్రాబాద్లోని అత్యంత రద్దీగా ఉండే సంగీత్ క్రాస్ రోడ్ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద తిరిగే హెల్మెట్ ను పోలీస్ కమిషనర్ సుమతి గారు ఘనంగా ఆవిష్కరించారు. మెడికవర్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ హెల్మెట్ ప్రాముఖ్యత మరియు ప్రమాదాలపై సిపి సుమతి గారు మాట్లాడిన సంచలన నిజాల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హెల్మెట్ ఆన్ వరీస్ గాన్ అన్న ఒక నినాదంలో ఈరోజు ఒక మంచి హెల్మెట్ని మనకు సంగీత్ చౌరస్తాలో మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళు మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మనకు హెల్మెట్ ఆన్ వరీస్ గాన్ అన్న ఒక మంచి క్యాప్షన్తో రొటేటింగ్ హెల్మెట్ని ఈరోజు మనము మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ సంగీత్ చౌరస్తాలో ఇనాగ్రేట్ చేసుకోవడము నిజంగా చాలా సంతోషదాయకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రొఫ్యూస్లీ థ్యాంక్ మెడికవర్ హాస్పిటల్స్ ఫర్ సచ్ అన్ ఇనిషియేటివ్. ఇది పబ్లిక్కి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పడమే కాకుండా అసలు ఎంత దీన్ని మనసుకు తీసుకున్నారు అండ్ మనకి ఇది ఎంత ఇంపార్టెంట్ అని ద వే ద ప్లేస్ చోజన్ ఇట్ ఆల్సో అండ్ దట్ టు మెడికవర్ హాస్పిటల్స్ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని మా అరైవ్ అలైవ్ అని అన్న ప్రోగ్రామ్ ఏదైతే తెలంగాణ పోలీస్ చేపట్టామో ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎస్పెషలీ. ఎందుకంటే మేము దాదాపుగా ఒక మల్కాజ్గిరి కమిషనరేట్ చూసుకుంటేనే ఆన్ అన్ యావరేజ్ 6 యాక్సిడెంట్స్ ఎవ్రీడే అవుతున్నాయి. అంటే ఇంటూ 29 యూనిట్స్ చూసుకుంటే స్టేట్లో ఆన్ అన్ యావరేజ్ ప్రతిరోజు ఎంత లేదన్నా కూడా 2 యాక్సిడెంట్స్ తీసుకున్నా కూడా 30 into 2 60 to 70 యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. దాంట్లో 5 to 6 ఫెటల్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని అంటే దీంట్లో ఏ రకమైన మెన్సరియా లేదు, అంటే కావాలని చేసినది కాదు, ఎక్సెప్ట్ నెగ్లిజెన్స్. అండ్ మనం అనాలిసిస్ చేసుకుంటే ఇది మనం రోడ్లను 3 రకాలుగా డివైడ్ చేసుకుంటే హైవేస్, తర్వాత ఇంటర్నల్ రోడ్స్, తర్వాత మేజర్ రోడ్స్ తీసుకుంటే మనకు అత్యంత ఎక్కువ ఫెటల్ యాక్సిడెంట్స్ మనకు నైట్ టైంలో అవుతున్నాయి. అండ్ అత్యంత ఎక్కువ ఫెటల్ యాక్సిడెంట్స్ హైవేస్ మీద అయ్యేవి హెవీ వెహికల్స్ వల్ల అవుతున్నాయి. వేరాజ్ మనం బిజీ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్లో చూసుకుంటే ఇండివిజువల్ 2 వీలర్స్ మీద అది కూడా సెల్ఫ్ స్పీడ్ అవ్వడము, వాళ్ళే పడిపోవడము, ఎక్కువ యాక్సిడెంట్స్ మనకు గురవుతున్నారు. ఈ యాక్సిడెంట్స్కి గురయ్యే శాతం మనం చూసుకుంటే చాలా వరకు అవి ప్రివెంటబుల్. ఎంత ఖచ్చితంగా ప్రివెంట్ చేయొచ్చు అంటే హెల్మెట్ ప్రాపర్గా పెట్టుకోవడం, హెల్మెట్ పెట్టుకోవడము, మంచి కంపెనీ హెల్మెట్ పెట్టుకోవడము అండ్ హెల్మెట్ని ప్రాపర్గా ఫిక్స్ చేసుకోవడం. ఇప్పుడు మనము హాస్పిటల్లోని డాక్టర్స్తో మాట్లాడితే కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హెల్మెట్ పెట్టుకోవడం లేదు, పెట్టుకుంటే సరిగ్గా పెట్టుకోవడం లేదు. అంటే కేవలం డాక్టర్స్ కూడా మనతో ఇదే ఏకీభవిస్తున్నారు. సో మా అప్పీల్ ఒక మున్సిపల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ఆధ్వర్యంలోనే కాకుండా ఎంటైర్ తెలంగాణ పబ్లిక్కి, తర్వాత హైదరాబాద్ సిటీ, మన క్వాడ్ కమిషనరేట్స్ లిమిట్స్లో ఉన్న అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ తరఫున, తర్వాత లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ తరఫున, తర్వాత ఈవెన్ ట్రీట్ చేసే డాక్టర్స్ ట్రీట్ చేయడానికి ఏం పెద్దగా సంతోషంగా ఏమి ఉండరు. ఎందుకంటే అనవసరంగా ఒక ప్రాణం either they are losing their some part of the body
ఆర్ దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. ఇవి రెండు కూడా అంత మంచిదేం కాదు. సో ఈ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మనకు ఎంతో సివిక్ సెన్స్తో తర్వాత ఎంతో పబ్లిక్కి మనం అవేర్నెస్ తీసుకోవాలని వచ్చే దృక్పథంతో మనకు అవేర్నెస్ క్రియేట్ కాకపోతే ఇలాంటివి ఎన్ని చేసినా కూడా పెద్దగా లాభం ఉండదు. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని స్వాగతిస్తూనే మనందరం దీనికి అంటే ఈ రోడ్లో పోయే వాళ్ళే కాకుండా ఇది ఇంటర్నెట్లో చూసిన వాళ్ళు ఈ ఒక ఇనిషియేటివ్ని అప్రిషియేట్ చేయడమే కాకుండా మనం హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో తెలియజెప్పడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని ప్రతి ఒక్కరం పాటించాలని యాజ్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఆల్సో యాజ్ అ సిటిజన్ హూ ఈజ్ అవేర్ ఫ్రమ్ తెలంగాణ మా విజ్ఞప్తి.